హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఏంటంటే అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటిది? యాస్ వెల్ యాస్ అజాక్స్ అంటే ఏంటిది? ఏపీఐ అంటే ఏంటిది? సో ఓన్లీ స్మాల్ బ్రీఫ్ ఇంట్రో అనమాట. ఓకేనా? జస్ట్ ఇంట్రొడక్షన్ లాగానే నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రాక్టికల్‌గా చేద్దాము. ఓకే. కూల్. నౌ ఫస్ట్ మనకేంటంటే అసింక్రనస్ జావాస్క్రిప్ట్ తెలియాలి అంటే మనకి ఫస్ట్ సింక్రనస్ జావాస్క్రిప్ట్ అనేది తెలియాలి కదా! సో ఇప్పుడు దాకా మనం ఓకేనా? ఇప్పుడు దాకా మనం చాలా వీడియోస్‌లో మీరు చూసిందంతా సింక్రనస్ కోడ్ అనమాట. ఓకేనా? సింక్రనస్ కోడ్. సో వాట్ ఈస్ దిస్ సింక్రనస్ కోడ్ అంటే ఈ సింక్రనస్ అంటే లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకేనా? సో లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హెచ్1 అనే ఎలిమెంట్ తెచ్చుకుండిద్ది. దెన్ ఆహ్, ఈ కంటెంట్ అనేది చేంజ్ చేసిద్ది. ఒక ఎలర్ట్ అనేది ఇచ్చిద్ది. మనం ఏంటంటే ఎలర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఓకే బటన్ అనేది వచ్చిద్ది కదా! ఓకేనా? మనం ఈ ఓకే క్లిక్ చేసేదాకా ఈ కలర్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా? ఎప్పుడైతే మనం ఓకే క్లిక్ చేస్తామో అప్పుడు మనకేంటంటే కలర్ అయితే అప్లై అయ్యిద్ది. ఓకేనా? సో దిస్ వాస్ ద సింక్రనస్ కోడ్. సింక్రనస్ కోడ్ అంటే ఏమి లేదు. లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకేనా? సో ఏమైనా ప్రీవియస్ లైన్స్‌లో ఓకేనా? లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 ఎలిమెంట్ తెచ్చుకుంది. దెన్ కంటెంట్ అనేది తెచ్చుకుంది. ఓకేనా? సారీ కంటెంట్ అనేది మోడిఫై చేసింది. దెన్ ఇక్కడ అలర్ట్‌లో ఏంటంటే మనకి సమ్ ఎర్రర్ అనేది ఇంటరప్ట్ అయింది. ఓకేనా? లెట్స్ సే ఎర్రర్ అనేది రైజ్ అయిందనుకోండి. నౌ ఈ కింద ఏదైతే స్టైలింగ్ ఉండిద్దో అది మనకేంటంటే అప్లై అవ్వదు. ఓకేనా? సో, స్టైలింగ్ అనేది అప్లై అవ్వదు. దెన్ సింక్రనస్ కోడ్‌లో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇదనమాట. సో, ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ వెయిట్స్ ఫర్ ద ప్రీవియస్ లైన్ టు ఫినిష్. ఓకే. కూల్. సో, ఈ లైన్ ఏంటంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ తెచ్చుకున్నాము. దెన్ కంటెంట్‌ని మోడిఫై చేసాము. అలర్ట్ ఉంది కదా! ఓకేనా? సో, అలర్ట్ అనేది పాపప్ లాగా వచ్చిద్ది. మనకి ఇక్కడ ఓకే అనేది వచ్చిద్ది కదా! సో, మనం ఓకే చేసేదాకా ఓకేనా? ఓకే చేసేదాకా ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే సింక్రనస్ కోడ్‌లో ఏంటంటే ప్రీవియస్ లైన్ ఫినిష్ అయితేనే మనకేంటంటే కరెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకేనా? సింక్రనస్‌లో ఏంటంటే ప్రీవియస్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్డ్ అయితేనే నెక్స్ట్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకేనా? ప్రీవియస్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ కాకపోతే నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ మనం ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా ఓకే నొక్కిన తర్వాతే మనకేంటంటే ఈ స్టైలింగ్ అనేది అప్లై అయ్యిద్ది. ఓకే. సో, దిస్ వాస్ ద సింక్రనస్ కోడ్. నౌ వాట్ ఈస్ అసింక్రనస్ కోడ్? సో, సింక్రనస్ కోడ్ అంటే చెప్పాను. సింక్రనస్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లాకింగ్ కోడ్. దెన్ వాట్ ఈస్ దిస్ అసింక్రనస్ కోడ్? ఓకేనా? సో, అసింక్రనస్ కోడ్ అంటే ఇట్ వాస్ ద నాన్ బ్లాకింగ్ కోడ్. ఓకేనా? సో, అసింక్రనస్ అంటే నాన్ బ్లాకింగ్ కోడ్ అనమాట. సో, ఇక్కడ చూస్తే అసింక్రనస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఓకేనా? ఆఫ్టర్ ఏ టాస్క్ దట్ రన్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ ఫినిషెస్. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎగ్జిక్యూషన్ డస్ నాట్ వెయిట్ ఫర్ ద అసింక్రనస్ టాస్క్ టు ఫినిష్ ఇట్స్ వర్క్. ఓకే. సో, వాట్ ఈస్ దిస్ లైన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేశామంటే ఫస్ట్ ఒక హెచ్1 ట్యాగ్ అనేది తెచ్చుకున్నాం కదా! సో, క్వెరీ యూజ్ చేసుకొని మనం హెచ్1 ట్యాగ్ అనేది తెచ్చుకున్నాం. దెన్ ఇక్కడేంటంటే మనం సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ అనేది రాసుకున్నాం గదా! సో, ఈ సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ అనేది ఓకేనా? ఈ సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ అనేది ఇట్ వాస్ ద అసింక్రనస్ కోడ్ అనమాట. ఓకేనా? ఇట్ వాస్ ద అసింక్రనస్ కోడ్ అంటే నాన్ బ్లాకింగ్ కోడ్. సో, ఇదేంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము 5 సెకండ్స్ అయిన తర్వాత ఈ కోడ్ అనేది నెక్స్ట్ లైన్ కలర్ అనేది అప్లై అయ్యిద్దనుకుంటాం కదా! కాదు. ఓకేనా? సో, అసింక్రనస్ కోడ్ అంటే ఇట్ వాస్ నాన్ బ్లాకింగ్ కోడ్. ఫస్ట్ ఏంటంటే ఈ హెచ్1 ట్యాగ్ అనేది తెచ్చిద్ది. దెన్ ఇక్కడికొచ్చి ఈ ఈవెంట్ ఏదైతే ఓకేనా సెట్ టైమ్‌ఔట్ ఏదైతే ఉందో అది ట్రిగ్గర్ అయితది. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏంటంటే సెపరేట్ వెబ్ ఏపీఎస్‌లో రన్ అవుతదనమాట. ఈ సెట్ టైమ్‌ఔట్ అనేది వెబ్ ఏపీఎస్‌లో రన్ అవుతది. సో, అక్కడ సెపరేట్‌గా రన్ అవుతది. దెన్ ఇప్పుడేంటంటే మనకి ఆటోమేటిక్‌గా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతానే ఉండిద్ది. దెన్ ఈ కలర్ కూడా అప్లై అయిపోయిద్దనమాట. ప్యారలెల్‌గా జరుగుతాయనమాట. ఓకేనా? సో, ఏంటంటే బ్లాకింగ్ లాగా ఇది రన్ అయ్యేదాకా ఇది రన్ అవ్వదు. ఓకేనా? సో, ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది అట్లా ఎగ్జిక్యూట్ అవ్వటం ఉండదు. ఓకేనా? సో, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతా ఉండిద్ది. ప్యారలెల్‌గా ఈ కలర్ కూడా అప్లై అయిపోయిద్దనమాట. ఓకేనా? సో, ఎప్పుడైతే కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయిద్దో ఈ కోడ్ ఓకేనా? కంప్లీట్‌గా రన్ అయిపోయి అంటే కంప్లీట్‌గా స్టైలింగ్ అనేది అప్లై అయిద్దో అండ్
ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కోడ్ అనేది అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకేంటంటే ఈ కంటెంట్ అనేది అప్లై అయిద్ది. ఓకేనా? మోడిఫై అయిద్ది. సో, దిస్ వాస్ ఇక్కడ లైన్ అదే చెప్పేది. అసింక్రోనస్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద టాస్క్ దట్ రన్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ ఫినిషెస్. ఓకేనా? సో, 5 మిల్లీ సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకేంటంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటదో అది రన్ అవుతది. బట్ ఇది చూడండి. ఎగ్జిక్యూషన్ డస్ నాట్ వెయిట్ ఫర్ ద అసింక్రోనస్ టాస్క్ టు ఫినిష్ ఇట్స్ వర్క్. ఓకేనా? సో, ఏంటిక్కడ ఈ టాస్క్‌ని ఫినిష్ అది చేసేదాకా ఇది ఏంటి స్టాప్ అవ్వదనమాట. ఓకేనా? ఈ టాస్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసేదాకా మనకి ఇది స్టాప్ అవ్వదు. పారలెల్‌గా రన్ అవుతూనే ఉండిద్ది. ఓకేనా? సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకేంటంటే ఈ కంటెంట్ మోడిఫై అయిద్ది. ఓకే. సో, ఆల్రెడీ నేను మీకు వెబ్ ఏపీఎస్ ఓకేనా, కాల్ స్టాకు ఇవన్నీ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకు తెలియకపోతేనా ఓకేనా, సో, వెళ్లి చూడండి. ఆల్రెడీ ప్లే లిస్ట్‌లో ఉంది. సో, కాల్ స్టాక్ అంటే ఏంటిది? ఈవెంట్ క్యూ అంటే ఏంటిది? ఈవెంట్ లూప్ అంటే ఏంటిది? ఇవన్నీ నేను వెబ్ ఏపీఎస్ గురించి వీటిలన్నిట్లి గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది చూస్తే మీకు కొంచెం డీటెయిల్‌గా అర్థమవుతది. బట్ నేను చెప్పాను గదా! కొంచెం ఇంకో మీకేంటంటే కొంచెం క్లియర్‌గానే చెప్పానిప్పుడు. ఓకేనా? అసింక్రోనస్ కోడ్ అంటే నాన్ బ్లాకింగ్ కోడ్. సో, నాన్ బ్లాకింగ్ కోడ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో సెపరేట్‌గా రన్ అవుతదనమాట వెబ్ ఏపీఐ కాబట్టి. సో, ఇదేంటంటే ఫస్ట్ ఇది తెచ్చుకొని దెన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది రన్ అవుతది. దెన్ పారలెల్‌గా మనకేంటంటే ఈ కలరింగ్ అనేది అప్లై అవుతది. సో, దీనికి సంబంధం ఏముండదు. ఓకేనా? ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత సేపు ఇది వెయిట్ చేయటం అలా ఏమి ఉండదనమాట. సో, దిస్ వాస్ ద అసింక్రోనస్ కోడ్. నౌ వాట్ ఈస్ అజాక్స్? సో, అజాక్స్ స్టాండ్స్ ఫర్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. ఓకే. సో, అసలు ఈ అజాక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే మనం ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనా? కాల్డ్ వెదర్ ఏపీఐ. ఓకేనా? సో, లెట్స్ సే వెదర్ డేటా అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. సో, ఏంటంటే లెట్ మీ డ్రా ఇట్ అండ్ షో యూ. సో, ఇక్కడేంటంటే మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. కాల్డ్ వెదర్. సో, ఇక్కడేంటంటే మనకు ఒక సర్వర్ ఉండిద్దనమాట. ఈ సర్వర్‌లో ఏంటంటే మనకి వెదర్ డేటా ఉందనమాట. ఓకేనా? ఇక్కడ ఈ సర్వర్‌లో వెదర్ డేటా అనేది ఉంది. నౌ మన ఏదైతే ఓకేనా, మనం ఏంటంటే ఈ వెబ్‌సైట్ డెవలప్ చేస్తున్నాం గదా! ఏంటంటే ఇక్కడి నుంచి ఈ సర్వర్‌లో నుంచి వేరే సర్వర్ అనమాట ఇది. ఇది మన సర్వర్ కాదు. ఈ డేటా ఏదైతే ఉందో ఇది మన సర్వర్ కాదు. ఓకే. ఇది మన సర్వర్ కాదు. వేరే సర్వర్. ఈ సర్వర్‌లో ఏంటంటే డేటా ఉంది. మనం ఏంటి మన వెబ్‌సైట్‌లో ఆ డేటా కావాలి. ఈ డేటా ఏదైతే ఉందో అది మన వెబ్‌సైట్‌లో మనం ఏంటంటే రెండర్ చేయాలి. చూపియాలి. సో, మనం ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అజాక్స్ ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ అజాక్స్ వి ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ దిస్ సర్వర్ అండ్ వి ఆర్ గెట్టింగ్ ద డేటా. ఓకేనా? సో, ఏం లేదు సింపుల్‌గా మనం ఏంటంటే ఓకేనా, మన బ్రౌజర్ నుంచి ఈ డేటాకి ఓకేనా, ఈ సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది పంపిస్తాము. దెన్ ఈ సర్వర్ ఏంటంటే మనకి రెస్పాన్స్ అనేది పంపించి మనం ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా రెండర్ చేస్తాము. సో, దిస్ వాస్ ద అజాక్స్ అనమాట. ఇక్కడ చూస్తే చూడండి. ఇట్ అలౌస్ టు కమ్యూనికేట్ విత్ ద రిమోట్ వెబ్ సర్వర్స్ ఇన్ అన్ అసింక్రోనస్ వే. ఓకేనా? సో, ఏంటంటే నాన్ బ్లాకింగ్ వేలో మనకేంటంటే ఇది వేరే సర్వర్‌లో వేరే సర్వర్‌తో కమ్యూనికేట్ చేసుకునేలాగా మనకి ప్రొవైడ్ చేసిద్దనమాట. ఓకేనా? విత్ అన్ అజాక్స్ కాల్ వి కెన్ రిక్వెస్ట్ ద డేటా ఫ్రమ్ వెబ్ సర్వర్స్ డైనమికల్లీ. ఓకేనా? మనం ఏంటంటే అజాక్స్ కాల్ అనేది పంపిస్తాం మనం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం గదా! దిస్ వాస్ ద కాల్ అనమాట. అజాక్స్ కాల్. ఏంటి కాల్ పంపించి మనం ఏం చేస్తున్నాము? డైనమిక్ డేటా అనేది తెచ్చుకొని వేర్ వి ఆర్ రెండరింగ్ ఆన్ అవర్ వెబ్‌సైట్. సో, దిస్ వాస్ ద అజాక్స్ అనమాట. ఓకే. కూల్. నౌ వాట్ ఈస్ దిస్ ఏపీఐ? సో, ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో, ఏం లేదు. సో, ఆల్రెడీ ఏంటంటే ఆహ్, ఒక సాఫ్ట్‌వేర్ అనేది లెట్స్ సే లెట్ మీ షో యూ. ఇందాక వెబ్‌సైట్ దాన్నే చెప్తున్నాను నేను. ఇందాక నేను అజాక్స్‌లో ఏదైతే చెప్పానో, సో, ఆల్రెడీ మనకేంటంటే ఇక్కడ డేటా ఉంది కదా! వెబ్ సర్వర్‌లో. ఈ వెబ్ సర్వర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. ఓకేనా? ఇట్స్ లైక్ ఒక సాఫ్ట్‌వేర్ అనుకోండి. సో, ఆల్రెడీ ఒక సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ దట్ కెన్ బి చూడండి. లెట్ మీ సో, సో, ఇక్కడేంటంటే ఆల్రెడీ ఈ సర్వర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవుతుంది. ఆ సాఫ్ట్‌వేర్ ఏంటంటే మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే See, a piece of software can be used by the another piece of software in order to allows application to talk each other. సో, ఇక్కడేంటంటే మనం ఆల్రెడీ ఒక మనం కూడా ఒక సాఫ్ట్‌వేర్‌లా క్రియేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒక సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది ఇక్కడ వెబ్ సర్వర్‌లో. మనం ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే.
సో, ఇక్కడేంటంటే ఇక్కడ డేటా అనేది ఉంది కదా! మనం ఏం చేస్తాము? అజాక్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే రిక్వెస్ట్‌ని పంపించుకుంటాము. దెన్ అజాక్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటా అనేది తెచ్చుకుంటాం కదా! బట్ ఏంటంటే ఈ ఏపీఐ ఏం చెప్పిద్దంటే ఎక్కడికి పంపియాలి రిక్వెస్ట్‌ని? ఏ సాఫ్ట్‌వేర్‌కి పంపియాలి? ఓకేనా? ఎక్కడికి పంపియాలి? ఏ సాఫ్ట్‌వేర్‌కి పంపియాలనేది చెప్పేది ఈ ఏపీఐ అనమాట. ఓకే. సో, ఆల్రెడీ మనం ఏంటంటే అజాక్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటాని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దెన్ డేటాని తెచ్చుకుంటున్నాము. కానీ ఎక్కడికి రిక్వెస్ట్ పంపియాలి? ఓకేనా? మళ్ళీ ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దాన్ని మళ్ళీ ఏ సాఫ్ట్‌వేర్‌కి పంపియాలి? ఓకేనా? సో, దాన్ని తెలిపేదే ఈ ఏపీఐ అనమాట. ఓకేనా? సో, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో, ఏ సాఫ్ట్‌వేర్ నుంచి మనం డేటాని తెచ్చుకోవాలనేది ఈ ఏపీఐ చెప్పిద్ది. ఓకేనా? సో, ఏ సాఫ్ట్‌వేర్ నుంచి మనం డేటా రిక్వెస్ట్‌ని పంపిస్తాము. దెన్ ఏ సాఫ్ట్‌వేర్ నుంచి మన అంటే రెస్పాన్స్ వచ్చిద్దో దాన్ని మళ్ళీ అగైన్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌కి పంపియాలి. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ క్లియర్‌లీ. సో, ఏపీఐ అంటే ఏం లేదండి. సో, ఆల్రెడీ మనం అజాక్స్‌ని యూజ్ చేసుకొని మనం రిక్వెస్ట్‌ని పంపించుకుంటున్నాం గదా! డేటా కోసం. ఓకేనా? సో, ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌కి మనం రిక్వెస్ట్ పంపియాలి అని చెప్పేది ఈ ఏపీఐ. ఓకేనా? సో, మనం రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. డేటా అనేది అంటే సక్సెస్‌ఫుల్‌గా ఏంటంటే మనకి ఒక లెట్స్ సే తెచ్చిద్ది. నౌ ఇక్కడ మనకేంటంటే సర్వరు మనకి బ్యాక్ పంపియాలి కదా! ఓకేనా? మనం మళ్ళీ మన సాఫ్ట్‌వేర్‌కి పంపియాలి కదా! అగైన్ మళ్ళీ ఏ సాఫ్ట్‌వేర్‌కి పంపియాలి అని చెప్పేదే ఈ ఏపీఐ అనమాట. ఓకే. సో, మేబీ కన్‌ఫ్యూజన్ ఉండిద్ది. ఏంటంటే ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇదేంటంటే జస్ట్ బ్రీఫ్ ఇంట్రో అనమాట మీకు. ఓకేనా? సో, ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రో లాగా. నెక్స్ట్ వీడియోలో నుంచి వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఓకే. సో, దిస్ వాస్ ద అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్. మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ దాకా అడ్వాన్స్‌డ్ డామ్ అనేది నేర్చుకున్నాము. నౌ ఈ వీడియోలో నుంచి మనం ఏంటంటే అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకుంటున్నాము. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో, ఏంటంటే చాలామంది చూసి వదిలేస్తున్నారు వీడియోస్. అట్‌లీస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. లైక్ అనేది క్లిక్ చేయండి. లైక్ బటన్ అనేది. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.